ఓకే, సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, వాటికి మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు 90 సెకండ్స్ లోపల. కరెక్ట్ ఆన్సర్స్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు సొంతం చేసుకోవచ్చు. సో ముందు మనం మొదలు పెట్టేద్దాము. నటరాజ్ మాస్టర్ అండ్ కాజల్, కమాన్. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సిటీ బస్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టికెట్. టికెట్ రైట్ ఆన్సర్. బస్ పాస్. బస్ పాస్. బస్ పాస్. 6 రైట్ ఆన్సర్. పంచింగ్. పంచింగ్ మెషిన్ లేదు. లేడీస్ సీట్. స్త్రీలకి మాత్రమే నంబర్ 2 రైట్. ఫుట్ బోర్డ్. ఫుట్ బోర్డ్ రైట్ ఆన్సర్. కండక్టర్. కండక్టర్ రైట్ ఆన్సర్. నంబర్ 10. బస్ నంబర్. బస్ నంబర్ 15 రైట్. చిల్లర డబ్బులు 14 రైట్. ఫైటింగ్స్. గొడవలు లేదు. కర్చీప్. 9 కర్చీఫ్. ఆధార్ కార్డ్ లేదు. టీజింగ్ సైట్ కొట్టడం నంబర్ 12. తోసుకోవడాలు. దోసుకోవడాలు పడిపోవడాలు. తోపులాట నంబర్ 5 రైట్. యాక్సిడెంట్లు లేదు. మీకు 9,60,000. ఐ థింక్ ఇది హైయెస్ట్ మనీ ఇప్పటి వరకు ఎవరైనా గెలిచింది ఈ రౌండ్ లో. హైయెస్ట్. మరి మిగిలినవి ఏంటో ఒకసారి చూద్దాము. నంబర్ 1 డ్రైవర్. విజిల్. ఇదొక మిషన్. ఫైన్ వేయడం. సీట్ త్యాగం చేయడం అంట. అబ్బో. బస్ స్టాండ్. సిటీ బస్ అంటే మనం ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాలైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కదా. అలాగే మేము మీకు LED లో కొన్ని పిక్చర్స్ చూపిస్తాం. ఒకళ్ళేమో LED కి ఇలా ఎదురుగా నిలబడతారు, వాళ్ళకి LED లో ఏమొస్తుందో కనిపించదు. ఇంకొకళ్ళేమో అక్కడ నిలబడి సౌండ్ మాత్రమే చేస్తే వీళ్ళ ఆన్సర్ చెప్పగలగాలి. అప్పుడే నేను మీకు 9,60,000 ఇస్తాను. ఓకే, ఫస్ట్ పిక్చర్. ఎవరు హెల్ప్ చేయకండి. ట్రైన్. రైట్ ఆన్సర్. ఫోన్. ట్రింగ్. బెల్. లాస్ట్ 5 సెకండ్స్. 5 ట్రింగ్. సైకిల్. రైట్ ఆన్సర్. గుర్రబండి. రైట్ ఆన్సర్. గుర్రబండి. ఇప్పుడు ఎక్స్చేంజ్. నటరాజ్ అటు, కాజల్ ఇటు. నెక్స్ట్ పిక్చర్. బుల్లెట్. బాబా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. డోర్. నో. ఇంకేమైనా సౌండ్ చేయండి వేరేది. టక్ 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 టక్. హెలికాప్టర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. అయ్యో. టక్ 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 టక్. మా దానికి టక్ టక్, దీనికి టక్ టక్. అంటే తను మా డాన్స్ మాస్టర్ కదా. టక్. బైక్. అదేంటలా? బాలే. ఆటో. చాలే, ఇంకా వెనక్కి చూడు ఒకసారి. ట్రాక్టరా? అది. దాన్ని ఎలా అరుస్తారు? ట్రాక్టర్ ఎలా అరుస్తుంది అనేది ఇప్పుడు మహేష్ విట్టా చూపిస్తాడు. ట్రాక్టర్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అదే పొలంలో వెళ్ళేటప్పుడు కరెక్ట్, ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది కాబట్టి పొలంలో అనేది. ఒక స్టూడెంట్ రండమ్మా, ఇటు తిరగండి, తను చూపిస్తాడు. సౌండ్ మాత్రమే, సౌండ్. బెగ్గర్. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. కాదు, నేనెప్పుడు బెబ్బెబ్బెబ్బెబ్బే అన్నాను. ఇవ్వు డబ్బులు, నీ వల్లే వచ్చింది. ఓకే రండి, కమాన్ రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పంట పొలాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. విత్తనాలు రైట్ ఆన్సర్. ఎరువులు రైట్ ఆన్సర్. రైతులు రైట్.
పంట కోయడం. పంట కోత. కోత లేదు. నాగలి. నాగలి 4 రైట్. ట్రాక్టరు. ట్రాక్టర్ 6. సాగు చేయడం. సాగు చేయడం లేదు. పంపు సెట్టు. పంపు సెట్ రైట్. కూలీలు. కూలీ పనులకి రావడం 15 కూలీలు. ఆ తర్వాత పచ్చదనం. పచ్చదనం 3. భూమి గట్టు. పొలం గట్టు నంబర్ 11 రైట్. $7,60,000 వచ్చింది మీకు. వాళ్ళకి 9 దాటింది, మీకు 7 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ నంబర్ 2 కలుపు మొక్కలు. కలుపు తీయడం. వరదలు రావడం, ఒక్కోసారి మునిగిపోతాయి కదా. లాభం నష్టం, పురుగుల మందు, కౌలకివ్వడం, పల్లెటూరు. మీకు డబ్బులు ఇస్తాం కానీ మనకి పల్లెటూరు రైతు అనగానే తలపాగా గుర్తొస్తుంది కదా. మీకు టవల్ ఇస్తాము, దాంతో ఒక చిన్న ట్యుటోరియల్ తీసుకోండి. టవల్ ని ఎలా వాడతారు. ఓకే. పల్లెటూరులలో మీరు చూసినట్టయితే ఎవరైనా వేసుకుంటారా, ఇట్లుంటది టవలు. ఏది మామూలుగా వెళ్ళేటప్పుడు. అదే ఏదైనా తుప్పలకి వెళ్ళేటప్పుడు ఇది ఇట్లుంటది. పల్లెటూరులలో ఏదైనా జాతరలు గీతలు జరిగినప్పుడు మందు కొడతాంటారు అనమాట. అందరు మామూలు కొడతారు కదా, మాకు ఇట్లుంటది. పడుకోవాలంటే గినక ఇట్లా కింద వేసుకొని పడుకుంటాం అనమాట. పైనుంచి ఎండ కొట్టింది అనుకో, ఇట్లా వస్తుంది. అదే చలి పట్టింది అనుకోండి, శివలకు చుట్టుకుంటా బిట్ట. ఎన్ని రకాల వాడతారంటే మామూలు ఈపు దుర్చుకోవాలంటే టవల్ కానీ మా అందరికి గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎండింగ్ బాగుంది. అంటే ఎండింగ్ ఏనా ఇది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 7,60,000. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.